హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి హెచ్ఎంపివి వైరస్ అనగా హ్యూమన్ మెటా న్యూమోనియా వైరస్. ఇటీవల కాలంలో ఈ హెచ్ఎంపివి వైరస్కి సంబంధించిన కేసులు చైనాలో అత్యధికంగా నమోదవుతున్నాయని, చైనాలో బీజింగ్, ఉత్తర మంగోలియా, షాంగ్జీ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. కాకపోతే ఈ సోషల్ మీడియాలో వైరస్ కంటే అత్యధికంగా వేగంగా ఈ స్పెక్యులేషన్స్ అనేవి వ్యాప్తి చెందుతున్నాయి. అవేంటంటే ఈ హెచ్ఎంపివి వైరస్ బారిన పడిన రోగుల వల్ల అక్కడి హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయని, తిరిగి కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కొనబోతున్నాయని చెప్పి వార్తలు అనేవి వ్యాప్తి చేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఏమీ లేవని చెప్పి వైద్య వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ముందుగా వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే దగ్గు, జలుబు, శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరగడము, బ్రాంక్యోలైటిస్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఎవరిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి అంటే చిన్నపిల్లలు, అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో, అదే మాదిరిగా వృద్ధుల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. మరి కరోనాకి ఈ హెచ్ఎంపివికి దగ్గరి సంబంధాలు ఏమైనా ఉన్నాయా అంటే కరోనా అనేది కరోనా విరిడే అనే కుటుంబానికి చెందితే, ఈ హెచ్ఎంపివి అనేది పారామిక్జో విరిడే కుటుంబానికి చెందింది. రెండు వేరు, రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే వ్యాధి లక్షణాలు అనేవి దాదాపు ఒకే మాదిరిగా ఉండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. కాకపోతే కరోనాలో వ్యాధి లక్షణాలు అనేవి ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ వ్యాధి తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. అంటే కేవలం ఒక 7 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే పూర్తిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడము, తీవ్రమైన జలుబు కలగడము, ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడము, చివరికి మరణానికి సంభవించే పరిస్థితి కూడా మనం చూసాము. కాకపోతే ఈ హెచ్ఎంపి వైరస్ వల్ల అనుకున్నంత ఇబ్బంది అయితే ఏమీ కలగవు. అంటే వార్తల్లో క్రియేట్ చేస్తున్న అంత భయానక పరిస్థితులు అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల కలగవు. వాస్తవానికి ఈ హెచ్ఎంపివి అనేది 2001లోనే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది కనుగొనబడింది. తిరిగి 2024 డిసెంబర్లో చైనాలో తిరిగి ఈ కేసులు అనేది నమోదయ్యాయి. వ్యాధికి సంబంధించిన డ్రగ్స్ అంటే ఎలాంటి మెడిసిన్స్ అనేవి ఇంకా మార్కెట్లోకి అయితే రాలేదు. అనవసరంగా ఏదేదో తీసుకొని యాంటీబయాటిక్స్ తీసుకొని కూడా రోగ ఇమ్యూనిటీని పాడు చేసుకోవద్దని చెప్పి వైద్యులే సలహాలు ఇస్తున్నారు. కేవలము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సేమ్ కరోనా అప్పుడు ఎలా అయితే మనం మాస్క్ ధరించామో, ప్లస్ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నాము, శానిటైజర్ని యూజ్ చేసాము, అలాంటి ఒక ఇమ్యూనిటీ అంటే స్టెరిలైజ్డ్ కండిషన్లో ఉండి ప్లస్ మన ఇమ్యూనిటీని ఎప్పటికప్పుడు పెంచుకునే డైట్ని మనం పాటిస్తే ఈ హెచ్ఎంపి వైరస్ అటాక్ నుంచి మనం కాపాడుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్య వర్గాలు అనేవి తెలియజేస్తున్నాయి.